దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మనకు చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ కనికరం చూపుతూ అద్భుతమైన రీతిలో ఉదయకాల ప్రార్థనలు, ఆరాధనలు ఎంతో శక్తివంతంగా జరిగించడానికి కృప చూపుడు, మనల్ని బలపరచడానికి. రెండవదిగా, ఎంతమంది ఈ దినం దేవుని వాగ్దానం మీరు రిసీవ్ చేసుకుంటున్నారు? ఎంతమంది వింటున్నారండి? దాదాపు 5 సంవత్సరాలు మన జీవితంలో ఈ వాగ్దానం కానీ, 25 సంవత్సరాలు మా పరిచర్య సేవా జీవితంలో ఎంతో కృప చూపిన దేవుడు. ఈరోజు మీ కుటుంబాలు, మీ ఆత్మీయ స్థితిగతులు మార్చబడాలి, ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి, రక్షణ లేని వారి క్రీస్తు రక్షకుడు దేవుడని అంగీకరించాలి. ఎంతమంది యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు? యేసు రక్షకుడు దేవుడు, ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి నీ పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. ఏంటి యేసు ప్రభుని నమ్మితే? అందరూ అంటారు కదా, కోట్లు వస్తాయా, మేడలు వస్తాయా? నిజమండి, యేసు ప్రభుని పాపక్షమాపణ, పరలోకం నీకు ఉంటుంది, నువ్వు క్షమించబడతావు, నీ పాపాలు, నీకు ఒక నిత్య జీవం, నీకంటూ ఒక గమ్యం. క్రీస్తు ఈ లోకంలో కూడా అబ్బా తండ్రి అని మొరపెట్టినప్పుడు నీ చేయి పట్టి నడిపిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఉదయ కాలం ఇంకా ఎవరైనా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఈ దినం మీ హృదయాన్ని క్రీస్తుకి ఇవ్వండి చాలు. రెండవదిగా, చాలామంది వర్షాలు పడుతున్నాయండి, భయంకరమైనటువంటి మరి పరిస్థితులు ఉండొచ్చు. ఎందుకంటే ఇది వర్షాకాలం, చాలా ఇబ్బందులు కలగవచ్చు. సొంత గృహాలు లేని బిడ్డలు, పాపం అప్పుల్లో ఉన్నవారు, ఫీజులు కట్టేలే పరిస్థితులు, చాలా పిల్లల పెళ్ళిళ్ళు, ఏజ్ అయిపోతుంది, గర్భం లేదు, నాకు ఏమనుకుంటారు అందరూ, నాకు బిడ్డలు పుట్టట్లేదు, నా ఇల్లు ఏంటి ఇట్లుంది, ఎటు చూసిన అప్పుల భారం. కొంతమంది జీవితాల్లో నిరుత్సాహం, ఉట్టిగా అన్యాయంగా అక్రమంగా నా మీద కేసు, కోర్టు కేసు, ఇబ్బందులు, కొలిమి, నిరాశ, నిస్పృహ అన్నీ నిన్ను పరిపాలిస్తున్నాయా? ఒకవేళ ప్రభు నిన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇలా జరిగిద్ది అనుకున్నావా? లేదండి, దేవుని మీద ఆనుకునే బిడ్డలకు ఒక రోజు అంటూ ఉంటుంది. ఖచ్చితంగా నీ జీవితంలో విజయానికి ఒక దినం ఉంటుంది. నువ్వు కృంగిపోకు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఈరోజు దేవుని వాగ్దానం మనందరం కలిసి చదువుకుందాం. నేను చదువుతున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. నేను చదువుతున్న దినవృత్తాంతంలో 2వ గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను, యూదా వారందరూ యెహోషాపాతునకు పని ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగెను. ఇది దేవుని మీద ఆనుకునే వారి జీవితంలో. రాజు అండి దేవుని మీద ఆనుకున్నాడు, అతనికట అందరూ పన్నిస్తున్నారంట, అతను చాలా ఇదిగా ఉన్నాడట. ఐశ్వర్యము ఘనత అతనికి కలిగాను. ఈరోజు ఒక కింగ్ని దేవుడు ఎన్నుకొని అతడు దేవుని మీద ఆధారపడితే అంతగా కృప చూపిన దేవుడు. మనం కూడా రారాజైన యేసే బిడ్డలం. మనం ఎవరిని నమ్ముకున్నామండి? ఎవరిని మనం ప్రేమించాలి, ఎవరిని సేవించాలి? ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని సేవించాలి. ఆయన్ని ప్రేమించే వారికి, ఆయనని సేవించే వారికి తప్పకుండా ఇస్తాడండి ఐశ్వర్యము ఘనత. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం, ఆర్థిక సంబంధమైన ఐశ్వర్యం, ఆరోగ్యపరమైన ఐశ్వర్యం, ఘనత. ఈరోజు నీ కుటుంబం ఘనహీనంగా ఉందా? దేవుడు ఘనపరుస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు ఉన్నతంగా ఉంచుతాడు. ఎందుకు అంటే అతనికట ఐశ్వర్యము ఘనత. ఐశ్వర్యము ఘనతను నీకు కలుగజేస్తుంది ఈరోజు వాగ్దానం. ఆమేన్. ఎందుకంటే ఆయన కలుగజేశాడు దేవుడు అంటే, అతడట దేవుని మీద ఆనుకున్నాడట, దేవుని తట్టు చూశాడట, దేవుణ్ణి ఆశ్రయించాడట, దేవుని మీద ఆధారపడ్డాడట, దేవుని ప్రేమించాడట, దేవుణ్ణి సేవించాడట. అందుకే మీరు ఏదో డబ్బు కోసమో మనం బాధలు పోవడం కోసం యేసుప్రభు దగ్గర రావడం కాదు. నిజముగా ఆయనని ప్రేమించేవారు, నన్ను ప్రేమించేవారిని ఆస్తికర్తలుగా చేస్తా. ఇహలోక సంబంధమైన ఆస్తి కాదండి నేను చెప్పేది, ఆత్మ సంబంధమైన ఆస్తి. అంటే మన వాక్యోపదేశంలో, ప్రార్థనలో, అభిషేకంలో, ఆత్మీయతలో నెంబర్ 1 స్టేజ్. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబపరంగా, సామాజికంగా అన్ని కోణాల్లో మీరు ఒక మంచి స్థానంలో ఉండాలని దేవుడు మిమ్మల్ని ఘనపరచాలి కోరుకుంటున్నాడు. కాబట్టి ఐశ్వర్యము ఘనతని నీకు ఇచ్చే దేవుడు. కాబట్టి ఐశ్వర్యము ఘనతని నీకు కలుగజేసేదను. కాబట్టి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసి, ఎక్కడైనా దేవుని దూరం అయ్యామా, ఎక్కడ దేవుని ప్రేమించారు, దేవుని ఘనపరచారు, క్షమాపణ అడుగుదాం, ప్రభువుని వేడుకుందాం, ఆయన్ని పట్టుకుందాం. వాటి కొరకు ఆయన అడగొద్దు, ఆయననిగా ప్రేమిద్దాం. తప్పక దేవుడి వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ ఎవరి జీవితం పట్ల నెరవేర్చుగాక. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు?
రక్షణ లేని కుటుంబాలు రక్షణ అనే కృప పొందాల. పాపంలో, వ్యసనాల్లో, భయంకరమైన దుర్దినాల్లో, దూషణ ప్రభావాలతో ఉన్న బిడ్డలకి రక్షణ కార్యం చేసి వారిని రక్షించండి. ఏ ఇల్లు రక్షణ లేని ఇల్లుగా ఉందో ఆ ఇల్లు రక్షణ పొందుటకు మేము ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య రక్షించండి. ఎవరెవరు ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, పోరాటాల్లో ఉన్నారు విడిపించండి. కోర్టు కేసు నుంచి విడిపించండి. మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి. రోగాల నుంచి విడిపించండి. యేసు పొందిన గాయములే మా స్వస్థత కారణమనే వాగ్దానం అందరి పట్ల నెరవేర్చండి. అయ్యా, పడిపోయిన వారిని లేవనెత్తండి. కృంగిన వారిని లేవనెత్తండి. బలహీనులను లేవనెత్తండి. వర్షాకాలంలో సొంత గృహాలు లేక ఎవరెంత తిండి కోసం బాధలు, ఇబ్బందులు పడుతున్నారో సహాయాన్ని పంపండి. ఫీజులు కట్టలేని వారికి సహాయం చేయండి. ఇతర దేశాలకు వెళ్ళి వీసా విషయంలో అద్భుతం చేయండి. ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించి క్షేమకరమైన కృప వారికి ఇవ్వండి. అంతేకాక ప్రభా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ప్రతి బిడ్డకి మీ విడుదలని, సమాధానాన్ని ప్రకటిస్తున్నాం. క్షేమకరమైన స్థితి దయచేయండి. అయా, మా దేశాన్ని రక్షించిన మా దేశ పరిపాలక నాయకుల్ని క్షేమమును, రక్షణను వారికి అనుగ్రహించండి. అయా, మా రాష్ట్రాలు, మా పట్టణాలు, మా గ్రామాల్ని మీరు కృప చూపండి. దైవజనులు వాళ్ళ బిడ్డలను మీరు ప్రొటెక్ట్ చేయండి. అయా, సేవలో, సంఘాల ఐక్యత మీరు దయచేయండి. అయా, ఈరోజు ఎవరిది బర్త్డేను వారిని బ్లెస్ చేస్తూ ఐశ్వర్యము, ఘనత ఈ సంవత్సరం వారికి కలుగజేసి వర్ధిల్ల చేయండి. ఎవరిది మ్యారేజ్ అయిన కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారు కూడా గొప్పవారు అవ్వాలి. కుటుంబ పరంగా, ఆత్మికంగా, అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా, ఘనంగా ఎంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ప్రతి విన్నపానికి జవాబు ఇవ్వండి. గర్భం లేదని ఏడుస్తున్న గర్భాలు తెరవబడాలి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం ఇవ్వండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. సెటిల్మెంట్ దయచేయండి. వివాహం ఏజ్ అవుతున్నా కట్నం అటువంటి వారికి నీ సహాయాన్ని పంపండి. ఎవరు ఏ బాధలో, ఇబ్బందులో ఉండి మొర్రపెట్టుచున్నారో వారందరికీ మీ కృప దయచేయండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతి ఆయుధాన్ని గద్దిస్తూ మా కుటుంబం మీద, మా మీద నీ కృపయు, క్షేమము, ఘనతయు, ఐశ్వర్యం విస్తరించింది కాక అని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు, షేర్ చేస్తున్నారు, వారందరినీ పేరున దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈ ఉదయకాల వాగ్దానం మీరు అందరూ రిసీవ్ చేసుకొని దేవుని మహిమార్థమై ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. రెండో విషయం, ఎంతమంది బెల్లంపల్లి రావాలని శనివారం జరిగే సువార్త సభలో ప్రార్థన, ఆరాధన, వాక్యముతో కూడినటువంటి శక్తి కలిగినటువంటి అనుభవం ఉంటుంది. పాలు పొంది ఆదివారం మొదటి ఆరాధన ఏంటంటే వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30 ప్రతి ఆదివారం హయత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్. ప్రార్థించండి, పాలు పొందండి. దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్ మీడియం బైబిల్ కాలేజ్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఎవరైనా బాయ్స్, గర్ల్స్ పిలుపు దర్శనం కలిగిన వారు వెంటనే కల్వరి ప్రేట్ అవర్ నెంబర్కి వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.